హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిమా మున్నేటి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా లండన్ డే 3 లాస్ట్ పార్ట్ అనమాట. సో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి చూసాం అనేది అంతా మీకు ఈ వీడియోలో ఉంటుంది. సో అట్లాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో చూడండి. వీఆర్ సైనింగ్ ఆఫ్, వీఆర్ చెకింగ్ అవుట్. సో ఆ రోజు లాస్ట్ డే కాబట్టి మేము రూమ్ ఇంకా చెక్అవుట్ చేసాము. అక్కడి నుంచి ఇంకా వాక్ చేసుకుంటూ నియరెస్ట్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ డే మేము ఈరోజు నైట్కి వెళ్ళిపోతున్నాము అనమాట కార్డిఫ్కి. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. చూస్తాం ఇక్కడ హిస్టరీ ఏషియన్ ఫ్యూజన్ ఉంది. సో అందుకని వచ్చాము. సో రండి వెళ్దాం, ఎలా ఉందో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో యా ఫుడ్ ఇప్పుడే వచ్చేసింది. స్మెల్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. లైక్ చోలే భటూరే అండ్ మసాలా దోశ ఆర్డర్ చేసాము. సో నెక్స్ట్ ఇంక ఇది అయిన తర్వాత ఇవి ట్రై చేసి నెక్స్ట్ ఫుడ్కి వెళ్తాం అనమాట. లైక్ చూడడానికి చాలా బాగుంది, సర్వీస్ బాగుంది, అంబియన్స్ బాగుంది, ఇంకా టేస్ట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అది చూసి చెప్పేస్తాం తిని. దోశ చాలా బాగుంది, క్రిస్పీగా. చాలా బాగుంది. చాలా కాలం తర్వాత మంచి అథెంటిక్ దోశ తిన్నా అన్న ఫీలింగ్ వచ్చింది. మసాలా దోశ లోపల ఆలు కూడా చాలా బాగుంది. బేసిక్గా కొన్ని చోట్ల సరిగా కుక్ అవ్వదు, బట్ ఇట్స్ సో నైస్. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ కేథడ్రల్ అండ్ మిలీనియం బ్రిడ్జ్ అనమాట. సో అక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ నేను అక్కడ ఫుల్ జోష్ మీద కేథడ్రల్ దగ్గర మొత్తం పిక్చర్స్ తీసుకున్నాను, కానీ లైక్ వీడియోస్ నేనేం తీసుకోలేదు. సో దాని వీడియోస్ లేవు. ఆ ఫొటోస్ అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో కాఫీ తీసుకోవడం వచ్చాం. చాలా చల్లీగా ఉంది బయట. లాటిస్ ఆర్డర్ చేసాం. ప్లేస్ అయితే బాగుంది. కేథడ్రల్ ఫొటోస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇంకా కేథడ్రల్ దగ్గర అంతా తిరగడం అంతా అయిపోయింది. బాగా ఫొటోస్ తీసుకున్నాను. ఆ ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. సో దీనికి ఆపోజిట్లోనే మనకి మిలీనియం బ్రిడ్జ్ అని ఉంటుంది. సో మీరు ఈ 2 ప్లేసెస్ గమనిస్తే కనుక తొలి ప్రేమ మూవీలో సునైనా సాంగ్ అనేది మొత్తం ఇక్కడే షూట్ చేశారు, ఆ మిలీనియం బ్రిడ్జ్ మీద. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి కేథడ్రల్ వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. చూస్తే ప్లేస్ చాలా బాగుంది. వాటర్ సన్నీగా కూడా ఉంది వెదర్ ఈరోజు. అక్కడ ఎదురుగా అలా ఆర్కిటెక్చర్ అట్లా మొత్తం. ఇక్కడ చూస్తే సిటీ ఆఫ్ లండన్ స్కూల్ అంట ఇక్కడ ఉంది. చాలా బాగుంది ప్లేస్. ఆ బిల్డింగ్ చెప్పవా? షాట్ కూడా ఉంది ఇక్కడ. ఈ ఓవరాక్షన్ ఎక్కువ ఉంది కదా చూడండి. సో ది షాట్ ఉంది అక్కడ. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ ఒకసారి రావాలని ఇక్కడికి, ఎలా ఉంటుందో ఈవినింగ్ లైట్స్ తో. మొత్తం బిల్డింగ్స్ అన్ని లైట్స్ ఉంది, వాటర్ ఉంది. అక్కడ కూర్చోడానికి కూడా ఉందన్నమాట. వెళ్ళొచ్చు మనం ఇఫ్ యూ వాంట్ టు గో. బోట్స్ కూడా వెళ్తాయో లేదో, వెళ్తాయి అనుకుంటున్నాను, అక్కడ కనిపిస్తున్నాయి. సో అక్కడ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము లండన్ సీ ఎక్వేరియంకి వెళ్తున్నాం అనమాట, అండర్ వాటర్ ఎక్వేరియం. సో మనం ఫస్ట్ బుక్ చేసుకున్న లండన్ ఐ అండ్ ఆ సేమ్ టికెటే ఇక్కడ కూడా మనం చూపిస్తాము. అది స్కాన్ చేసుకొని మనకి సెక్యూరిటీ చెక్స్ అవన్నీ కామన్ కదా, సో అదంతా కంప్లీట్ చేసుకుంటారు. సో ఇప్పుడే స్కాన్ చేయించుకున్నాము. సో ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్తాం అనమాట. చూద్దాం ఎలా ఉందో. వచ్చేసి స్టార్ట్ అయ్యాయి. స్టార్ ఫిష్
చూసారా గాయ్స్, అవి ఫిష్ మేము ఫస్ట్ చూడలేదు, ఫిష్ అనుకోలేదు. ఇట్స్ లైక్ చాలా స్మెల్, మనకు తెలిసిందే కదా ఫిష్ స్మెల్ అట్లాగే వస్తుంది. సో వీ కెనాట్ టచ్ అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా స్కూబా డైవ్ చేయాలనుకో వాడు ఎవరో ఒక ట్రైనర్ ఉండాలి ప్లస్ ఫిషెస్ అని ఎంతో బాగున్నాయో. అది ఏంటి కళ్ళ చూడలేదు, కనిపించిందా? నేను ఆల్మోస్ట్ మీకు అన్నీ చూపించడానికి కవర్ చేశాను అనమాట. బట్ ఇంకా ఎవ్రీ డీటెయిల్గా పెట్టాలి అంటే కనుక మేము అది చూడడానికి 3.5 to 4 hours పట్టింది. సో దాన్ని నేను షార్ట్ గ్లిమ్సెస్ లాగా మీకు ఈ వీడియోలో అంతా పెట్టాను. సో ఇప్పుడు మనం అండర్ వాటర్ లైక్ ఎక్వేరియం టన్నెల్లోకి వెళ్తున్నాం అనమాట. అసలు అన్ని ఫిషెస్ని చూస్తుంటే అనిపించింది, అమ్మో ఇన్ని ఫిషెస్ ఉన్నాయా, లైక్ అండర్ వాటర్ ఎక్వేరియంలో ఇట్లా ఉందంటే ఇంకా రియల్గా సీలోకి అండర్ వాటర్లోకి నిజంగా వెళ్ళి చూస్తే ఇంకా అంటే లైక్ లైవ్లో దగ్గర డైరెక్ట్గా చూస్తాం కదా, ఇవేమి అడ్డు లేకుండా. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందా అని ఫీల్ వచ్చిందనమాట. చిన్నప్పుడు నీమో చూసుంటారు కదా, నీమో ఫిషెస్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. పర్పుల్ ఫిష్ ఇంకా కలర్ఫుల్ ఉన్నాయి, చాలా బాగుంది. కలర్ఫుల్ కారల్స్ నేమ్ బ్లూ కలర్ అన్ని బాబు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఫిషెస్ ఇట్లా. ఇప్పుడు మనం వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ అడ్వెంచర్ అనే సెక్షన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఏంటి పైథాన్, గ్రీన్ కలర్ స్నేక్స్ ఉన్నాయి అండ్ యాంట్స్, ఇవన్నీ కూడా మన లైక్ ఇండియాలో మనకి డైలీ కనిపిస్తాయి కదా, వీళ్ళు ఇక్కడ ఇట్లా బాక్సుల్లో పెట్టి మనకు చూపిస్తున్నారు. తిరిగి రాకపోయినా సరే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో కరెక్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సారిమా వగేటి. నిజంగా ఆ ప్లేస్లో నుంచోవడానికి కొంచెం భయం వేసింది, బికాస్ అక్కడ ర్యాట్ సౌండ్స్ అన్నీ కంటిన్యూస్గా వస్తున్నాయి అండ్ కొంచెం ఫేక్ జలగల్ లాంటివి అట్లాంటివన్నీ బాక్సెస్ మీద అట్లా పెట్టారనమాట. సెన్సేషన్ దారుణంగా ఉంది అసలు, దగ్గరికి వెళ్తుంటే కూర్చోవాలా, నిజంగా ఏం రావు కదా. చాలు వాటర్ తాగుతుంది. నేను పాలకరేస్తుంది
ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, లైక్ ఇవి జెల్లీ ఫిషెస్ అనమాట. వాటి కలర్స్ అలా చేంజ్ అవుతూనే ఉన్నాయి. భలే బ్యూటిఫుల్గా అనిపించింది డైరెక్ట్గా అట్లా చూస్తున్నప్పుడు అక్కడ. సో ఇంకా యాక్చువల్లీ అక్కడ పెంగ్విన్స్ కూడా చూడొచ్చు అనమాట. బట్ దానికి లాస్ట్ ఎంట్రీ టైం ఉంది, మాకు అది దాటిపోయింది. సో మేము అది చూడలేకపోయాము. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇదంతా వచ్చేసి ఇంకా షాపింగ్ ఏరియా, లైక్ ప్రతి ప్లేస్ దగ్గర ఇట్లా షాపింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, సో అట్లా అక్కడ తీసుకున్నాం అనమాట కొన్ని. ఇంకా అక్కడి నుంచి ఊబర్ బోట్ రైడ్కి వెళ్దామని చెప్పేసి మళ్ళీ లండన్ ఐ దగ్గరికే వచ్చాము, అక్కడే ఊబర్ రైడ్ చేద్దామని. లోపల వేడిగా ఉంటుంది, బయటకు వెళ్తేనే. ఏ కనిపించేది ఇవి కనిపించింది ఇలా. అట్లా రైడ్ చేస్తున్నప్పుడు అసలు లైక్ అంతా లైట్స్ ఆన్ చేసి బిల్డింగ్స్కి కానీ మొత్తం అట్లా భలే కలర్ఫుల్గా అనిపించింది. మేము వచ్చేసి లండన్ ఐ దగ్గర నుంచి టవర్ బ్రిడ్జ్కి రైడ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మాకు అక్కడి నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి. సో ఇంకా మేము టవర్ బ్రిడ్జ్ దగ్గర రైడ్ కంప్లీట్ చేసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ మేము ఉన్న ఎయిర్బిఎన్బి హోటల్కే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా లగేజ్ అంతా మేము అక్కడే పెట్టాము, వాళ్ళని అడిగితే అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో అక్కడే మళ్ళీ మాకు ఫుడ్ బాగా నచ్చి హిచ్కీ రెస్టారెంట్కి వెళ్ళి మళ్ళీ నైట్ కూడా అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని నేషనల్ ఎక్స్ప్రెస్ కోచ్ స్టేషన్కి వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి కార్డిఫ్కి బస్ ఎక్కాము. ఇక్కడితో నా లండన్ ట్రావెల్ బ్లాగ్ కంప్లీట్ అయ్యింది. ఈ వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఏ ప్లేసెస్ ఏ టైమ్స్లో వెళ్తే బెటర్ అదంతా కూడా. సో మీకు కనుక వీడియో బాగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీక్ మీ ముందుకి నా ఇంకొక కొత్త వ్లాగ్, నా ట్రావెల్ వ్లాగ్తో వస్తున్నాను. సో అంతటితో సెలవు తీసుకుంటూ మీ సారీ మామండేటి.